హాయ్ అండి, బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఏంటంటే నేను వీడియోలు మానేశాను కదా, చాన్నాళ్ళు అయిపోయా. నేను కాకపోతే కావాలనని మానలేదు, పరిస్థితుల వల్ల మాన్నాను అంతేగాని ఇంకేమి ఎవరికి ఏది అయ్యి ఎవరికన్నా ఏదన్నా జరుగుతుంది, ఎవరికన్నా ఏదన్నా భయపడి అట్లనే ఏం కాదు. కాకపోతే నేను పరిస్థితులు బాగలేక కొంచెం మానేసాను తప్పనొచ్చి. ఈ యూట్యూబ్లో నాకేమన్నా ఫైదా వస్తుంది రాదు, డబ్బులు వస్తుంది, ఆస్తులు వస్తాయి, అంచస్తాలు వస్తాయని అస్సలు కాదండి నేను వీడియోలు చేసేది. నా కష్టానికి, నా కష్టం కోసము నేను పడిండే కష్టాలు, నేను నా అనే వాళ్ళను నమ్మి నేను మోసపోయిండేది, నా కష్టము అవన్నీ ఒక గుర్తు కోసం మాత్రమే నేను యూట్యూబ్ చేసేది తెలుసు, అంతే తప్పనొచ్చి ఇంకా రెండో దానికోసం కాదు. ఇప్పుడు ఎందుకు కుమారి ఎప్పుడు విమర్శనగా పెడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా కానీ కొన్ని విషయాలలో ఖచ్చితంగా ఎమోషన్ అవుతారు, ఖచ్చితంగా ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక్కరిని మోసం చేసి మనము తినింటే కల్లివల్లి అనేది ఇక్కడ పుట్టదండి, నొప్పి ఇక్కడ పుట్టదు. మనము కడుపులోది తీసి ఎదట వాళ్ళ నోట్లో పెట్టినాం కాబట్టి, ఈ పొద్దు మనం ఎండలో ఉంటే నీడకు రమ్మని పిలిచలేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బాధ లేకపోయినా ఇక్కడైతే ఖచ్చితంగా బాధ ఉంటుంది తెలుసునా. అందుకు నేను ఎమోషన్గా వీడియోలు పెట్టాను తప్పనొచ్చి రెండోది అయితే ఏం కాదు. ఏ వీడియో పెట్టినా ఏది ఏం జరిగినా మనకు వచ్చిండే బాధలు అయితే పావు. కొంతమంది కోసం చెప్తున్నాను చూడు, నేను ఇన్ని బాధలు పడినప్పుడు నాకు దూరంగా ఎంతో దూరమో ఉన్నారు. నేను బాధల్లోంచి ఇప్పుడిప్పుడు కోలుకునే టైంలో ఇప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చి తిన్నావా తినలేదా అని పలకరిస్తారు. బాధల్లో ఉన్నప్పుడు లేని మనుషులు ఇప్పుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, పలకరిస్తే ఎంత, పలకరియకపోతే ఎంత, అవునా కాదా చెప్ప. అస్సలు కొంచెమన్నా మైండ్ లేదు మనుషులకు తెలిసిన. అంత చిన్న చూపు చూస్తారు జనాభా. మనిషిని ఇబ్బంది పడిన మనిషి అంటే అంత చిన్న చూపు